కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ని మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమన్నారు. ప్రజల తిరుగుబాటును బీఆర్ఎస్ కి ఆపాదించే కుట్ర జరుగుతోందన్నారు. కార్యకర్తలతో నాయకులు మాట్లాడితే కూడా అరెస్ట్ చేస్తారా అంటూ నిలదీశారు. అయినా బీఆర్ఎస్ నేతలకు నిర్బంధాలు అరెస్టులు కొత్తేమీ కాదన్నారు. వెంటనే పట్నం నరేందర్ రెడ్డితో పాటు లగచర్ల రైతుల్ని విడుదల చేయాలని ట్విట్టర్లో డిమాండ్ చేశారు కేటీఆర్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ని మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమన్నారు. ప్రజల తిరుగుబాటును బీఆర్ఎస్ కి ఆపాదించే కుట్ర జరుగుతోందన్నారు. కార్యకర్తలతో నాయకులు మాట్లాడితే కూడా అరెస్ట్ చేస్తారా అంటూ నిలదీశారు. అయినా బీఆర్ఎస్ నేతలకు నిర్బంధాలు అరెస్టులు కొత్తేమీ కాదన్నారు. వెంటనే పట్నం నరేందర్ రెడ్డితో పాటు లగచర్ల రైతుల్ని విడుదల చేయాలని ట్విట్టర్లో డిమాండ్ చేశారు కేటీఆర్. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఈ ఉదయం ఆయన హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తూ ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయనను నేరుగా వికారాబాద్ కి తరలించారు. డీటీసీ సెంటర్ కి కాసేపటి క్రితమే తీసుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. కొడంగల్లో దాడి కేసుకు సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేశారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి చేసిన నిందితుడు సతీష్ ఆయనతో ఫోన్లో మాట్లాడారు. వాట్సాప్ చాటింగ్స్ కూడా ఉన్నాయి అన్న నేపథ్యంలో ఈయనని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తూ ఉండగా పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం టీటీసీ సెంటర్ కి ఆయన్ని తరలించడం జరిగింది. మరి కాసేపట్లోనే కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశాలున్నాయి. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటిమే హైదరాబాద్ నుంచి అతన్ని నేరుగా వికారాబాద్ డీటీసీ సెంటర్ కి తరలించారు. మరి కాసేపులోనే పట్నం నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో కూడా నరేందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేసే అవకాశం. ఇందులో ప్రధానంగా లగచర్లలో జరిగినటువంటి గత ప్రజాభిప్రాయ సేకరణలో వెళ్ళినటువంటి కలెక్టర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులపై అక్కడ ఉన్నటువంటి రైతులు విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ప్రత్యక్ష ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ కి అత్యంత ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. ఇతను పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు సురేష్ అనేటువంటి వ్యక్తి. అతనితోనే ఇతను ఎక్కువసార్లు ఫోన్ లో సంభాషించినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం ఇదంతా తతంగము అటు పట్నం నరేందర్ రెడ్డి చెప్తేనే అతను సురేష్ చేస్తుంటారనే ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపు వికారాబాద్ తరలించారు. మరి కాసేపులోనే అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం కోర్టులో కూడా. కానీ ఇందులో ప్రధానంగా సురేష్ మాత్రం ఇంకా అబ్స్కాండింగ్ లోనే ఉన్నాడు. అతను ఆచూ కోసం పోలీసులు అయితే తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. సురేష్ దొరికితేనే అన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సురేష్ ఎవరు చెప్తే సురేష్ ఇదొక కలెక్టర్ పై దాడి చేశారు, అక్కడ ఉన్నటువంటి రైతులను ఏ విధంగా రెచ్చగొట్టారు, ప్రత్యక్షంగా ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు పరోక్షంగా పాల్గొన్నారు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై పోలీసులు పూర్తిగా కూపీలాగే అవకాశం ఉంది. కానీ సురేష్ మాత్రం ప్రస్తుతం అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ధనలక్ష్మి, పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ మాట్లాడారు ఈ దాడి ఘటన ముందు రోజు అని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అసలు ఏం చెప్తున్నారు పట్నం నరేందర్ రెడ్డి? పట్నం నరేందర్ రెడ్డికి తను ప్రధాన అనుచరుగా చెప్తున్నటువంటి పోలీసులు అయితే మామూలుగా తన మాజీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అతను ఎంతో మంది కాల్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రకంగా ఈ దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదు, కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే తనను అరెస్ట్ చేసినట్లు అటు పట్నం నరేందర్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా ఈ అరెస్టులకు ఎవరు కూడా భయపడనేటువంటి వార్తలు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసే సమయంలో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారు. మొత్తం మీద నరేందర్ రెడ్డికి
సురేష్ అనేటువంటి ప్రధాన సూత్రధారి ఈ పట్నం నరేందర్ రెడ్డి చెప్తేనే ఇదంతా చేసినట్లు కూడా పోలీసులు అనుమానాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ దాడి జరిగినప్పుడు కొద్ది నిమిషాల ముందు ఆ పట్నం నరేందర్ తో మాట్లాడారు సురేష్. ఆ కాల్ డేటా మొత్తం కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది. మరోవైపు వాట్సాప్ చాటింగ్ కూడా ఇప్పటికే పోలీసులు ఆధారాలు సేకరించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈ యొక్క దాడులు, అంటే ఈ దాడులు రైతులను రెచ్చగొట్టడం కావచ్చు, రైతులు కలెక్టర్లపై వాహనాలపై దాడులు చేయడం కానీ ఇదంతా కూడా కావాలని అక్కడ ఉన్నటువంటి సురేష్ ఇదంతా పట్నం నరేందర్ రెడ్డి చెప్తేనే చేశారన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఇందులో భాగంగానే ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేసి కొంచెం వికారాబాద్ తరలించారు. ఈ రోజు మరి వికారాబాద్ నుంచి మళ్ళీ పరిగి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా లేదా వికారాబాద్ కోర్టులోని ప్రొడ్యూస్ చేస్తారా మాత్రం మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సునీల్, ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతకి నిదర్శనంగా జరిగిన ఈ దాడిని తమకి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు, వారు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు? మరి కాసేపులోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతము ఈ అంశాలకు సంబంధించిన దానిపై ఒక ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేసి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు భాగమే, ఆ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వము అక్రమ అరెస్టులు చేస్తారు, అక్రమ కేసులు నమోదు చేస్తుందని వాదన అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం సంబంధించిన కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళినటువంటి అధికారులపై శిక్షణ రహితంగా బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేసుకుని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే దిశగా అక్కడ ఉన్నటువంటి అధికారులపై దాడులు చేశారు, రైతులను రెచ్చగొట్టారంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది ఈ కేసు మొత్తం కూడా. ఇప్పటికే అటు బీఆర్ఎస్ నేతలు, మరోవైపు కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన దాంట్లో పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళినటువంటి అధికారులు పోలీసులపై కూడా రాళ్లు రువ్వడం, కర్రలతో దాడులు చేయడం పట్ల అటు పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే ఈ కేసుని చూస్తుందని చెప్పవచ్చు. నిన్న మనం చూసాం ఐజీ సత్యనారాయణ కూడా టెంటింగ్ తో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. అతను ఖచ్చితంగా ఎవరున్నా కూడా ఈ కేసులో ఉపేక్షించేది లేదు. మరోవైపు ప్రత్యక్షంగా పాల్గొన్నా, పరోక్షంగా వెనుకుండి ప్రోత్సాహం చేసినా కూడా అలాంటి వారిని కూడా గుర్తించి అరెస్ట్ చేస్తామంటూ కూడా నిన్న పోలీస్ ఐజీ చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద ఈ కేసు ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తారు. సురేష్ అనే వ్యక్తి కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సురేష్ అనే వ్యక్తి దొరికితే మరిన్ని విషయాలు వెళ్ళకొస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడుగా ఉన్నాడు. అతను ప్రోద్బలంతోనే అధికారులని గ్రామంలో తీసుకువెళ్లాడు. తెలివిగా నమ్మించి ఏం కాదు అనేటువంటి భరోసానిచ్చి లోపలికి తీసుకెళ్లి ఒకసారిగా సురేషే దాడులు చేయించారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన దాంట్లో సురేష్ ఆచూకీ దొరికితే మాత్రం మరిన్ని విషయాలు వెళ్ళకొస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ధనలక్ష్మి. సునీల్, ఇంకా పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన వాట్సాప్ డేటాను కూడా విశ్లేషిస్తున్నాము అని పోలీసులు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఓన్లీ సురేష్ తో ఫోన్ డేటా ఆధారంగా మాత్రమే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగిందా? ఇంకేదన్నా కీలక ఆధారాలు ఏమన్నా చెప్తున్నారా పోలీసులు? పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా సురేష్ ఉన్నాడు. గతంలో ఎన్నికల్లో కూడా అతని దగ్గర పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇతను చివరి నిమిషంలో అంటే అక్కడ దాడి జరిగేటువంటి ఈ కొద్దిసేపు దాదాపు 46 సార్లు కాళ్ళు మాట్లాడినట్లు కూడా పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. అదేవిధంగా దాడి జరిగిన తర్వాత కూడా మళ్ళీ కాళ్ళు మాట్లాడినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే పరోక్షంగా అతను మద్దతు ఇచ్చాడు, పరోక్షంగా ఉసిగొల్పాడు, రైతులను రెచ్చగొట్టి అక్కడ దాడులు చేయాలని పక్కా స్కెచ్ వేసి ఇతన్ని సురేష్ అన్న వ్యక్తిని అక్కడ పంపించి ప్రయత్నం చేశాడంటూ కూడా అటు పోలీసులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఇందులో భాగంగానే ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మరకాసేపులోనే అతన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. పట్నం నరేందర్ రెడ్డి మరి ఎవరి ఆదేశాల మేరకు ఇతను సురేష్ అనే వ్యక్తికి చెప్పారు, దీనికి సంబంధించిన దాంట్లో కూడా పోలీసులు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా మాత్రమే ఈ రోజు అతన్ని అదుపులో తీసుకున్నట్లు ఇందులో చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాట్సాప్ చాటింగ్, కాల్ డేటాతో పాటు కన్నడ టవర్ లొకేషన్స్ మొత్తం కూడా మినిట్ టు మిన్ అప్డేట్ మొత్తం కూడా ఇక్కడ సురేష్ పట్నం నరేందర్ రెడ్డికి ఇచ్చినట్లు కూడా పోలీసులు కొన్ని ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేశారు. ఇందులో భాగంగానే పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు పోలీసులు పరోక్షంగా ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తో పాటు పలు సెక్షన్స్ కూడా నమోదు చేసి అతను అరెస్ట్ చేశారు.